పెంచి ఈ ఫుడ్ పాయిజన్ లాంటి కూడా ఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ టాస్క్ ఫోర్స్ కమిటీ కానీ ఆహార భద్రతా కమిటీ కానీ ఇవి ఏర్పాటు చేస్తూ మిగతా అందరి యొక్క సహాయ సహకారాలతోటి ఏం చేసినా మనం పిల్లల భవిష్యత్తు మనం అంటాం, మనం ఏం చేసినా ఎందుకోసమయ్యా నీ పిల్లల భవిష్యత్తు కోసమే. సో ఈ దేశ భవిష్యత్తు మన పిల్లల చేతిలో ఉంటుంది కాబట్టి ఈ పిల్లల్ని అద్భుతంగా రాణింప చేసేందుకు అధికార ప్రతిపక్షం అనే తేడా లేకుండా అందరం సమదృష్టితో సమన్వయంతో మన విద్యాలయాలను అదేవిధంగా మన విశ్వవిద్యాలయాలను అన్నింటిని కూడా సక్సెస్ఫుల్గా తీర్చిదిద్దే విధంగా అందరూ సహకరించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేక ధన్యవాదాలు. నమస్కారం. గౌరవ సభ్యులు గంగుల కమలాకర్ గారు. సార్ నమస్కారం సార్. స్పీకర్ సార్, చాలా సంతోషం సార్, నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ గౌరవనీయులు మంత్రి గారు సీతక్క గారు దీని మీద మాట్లాడుతూ దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేసిన మీ ద్వారా మీ మీద మాట్లాడితే రాజకీయ కోణం ఆలోచించకండి, విమర్శగా భావించకండి, దయచేసి దాన్ని సూచనగా భావించుకొని సరిపడే విధంగా భావి తరానికి భవిష్యత్తు అందించే విధంగా చేయాలని చెప్పి మీ ద్వారా సభ్యులం కొడుతున్నాను. అధ్యక్ష సీతక్క గారు గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ నెల్సన్ మండేలకు కోడి చేశారు, సంతోషం. అంబేద్కర్ గారు కోడి చేశారు, చాలా సంతోషం. ఈరోజు వారు చెప్తూ డైట్ ఛార్జెస్ గురించి చెప్పారు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచమని చెప్పారు, హెయిర్ కటింగ్ ఛార్జెస్ కూడా పెంచామని చెప్పారు, సంతోషం. కిచెన్ ప్లాట్ఫారంలు ఫ్లోరింగ్ అన్నీ పెంచారు. కానీ ఆ మంత్రి గారు మేము ఆశపడ్డాం, 15 సార్లు ఎలకలు కొరికిన మా బిడ్డ భవానీ గిట్టు గురించి చెప్తే కావచ్చని మేము ఆశపడ్డాం. ఖమ్మం జిల్లాలో 25 రోజులు వెంటిలేటర్ మీద ఉండి ఆసిఫాబాద్లో మా బిడ్డ గిరిజన బిడ్డ శైలజ చనిపోయిన దాని గురించి చెప్తారు కావచ్చని భావించాను. నిమ్స్లో ఇంకా తమరి జిల్లా నిమ్స్లో ఇప్పటికి కూడా ట్రీట్మెంట్ తీసుకుంది, ఈరోజు ట్రీట్మెంట్ తీసుకున్న నీలావతి గురించి మాట్లాడతారని భావించిన అధ్యక్ష. కానీ దేని గురించి కూడా మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు మార్నింగ్ పేపర్లో వచ్చింది నిర్మల్లో సుమారు 60 మంది డయేరియాతో హాస్పిటల్ జాయిన్ అయ్యారు, దాని నుంచి మాట్లాడలే అధ్యక్ష. ఒకటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు, అందరికీ విద్యను అందియాలి, ఈ సమాజంలో అందరుడంగా బాగుపడాలి, సంఖ్యాపరంగా ఉన్న కమిటీ అందరుడంగా విద్యను అందియాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు అధ్యక్ష. కానీ ఒకటి మాత్రం చెప్పావు అధ్యక్ష, ఈ బీసీలను కానీ ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ మైనార్టీలను కానీ ఇప్పుడు పుట్టలే ఈ భూమి మీద. ఈ భూమి పుట్టినప్పటి నుంచి కూడా మేమందరం ఉన్నాం అధ్యక్ష, మేమందరం ఉన్నాం. కానీ 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూడా ఉన్నాం మేము. కానీ అధ్యక్ష మాకు విద్యను అందించిండ్రా, మాకు చదువు చెప్పించిండ్రా అధ్యక్ష. నేను తమరు మూలేపినా ఈ రన్నింగ్ కామెంట్ చేస్తా అంటే నేను కూడా చేస్తా అధ్యక్ష. ఇంకా మూలేపినా మాది విమర్శగా భావిస్తే మేము అట్లా మాట్లాడదు అధ్యక్ష, నేను అట్లా మాట్లాడలేనుగా నేను అధ్యక్ష. మేము ఇచ్చేది సూచనలు తీసుకోండి, వ్యవస్థను మార్చే ఉద్దేశం ఉండి మేము మా బిడ్డలను మా భవిష్యత్తుగా భావిస్తున్నాము, మీరు భారంగా భావిస్తున్నారా అదే చెప్దామని మేము అధ్యక్ష. వారు జవాబు చెప్పేటప్పుడు ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పానండి. 2004 నుంచి